హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం మరియు జీహెచ్ఎంసీ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులను అరికట్టేందుకు ఆగస్టు 11 నుంచి 21 వరకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మినిస్టర్ క్వార్టర్స్లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని ఈయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దోమల నివారణకు ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలను, ఫాగింగ్ మిషన్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. నగరంలోని ప్రతి ఇంట్లో దోమల లార్వాలను అంతమొందించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లు, నిరంతర ఫాగింగ్ మరియు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు స్వీయ బాధ్యతతో వ్యవహరించినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే, డ్రైడే పాటిస్తూ ఇళ్లు, కూలర్లు, పూలతొట్లు మరియు పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్సింగ్ నాయక్ నగరవాసులను కోరారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే ఉత్తమమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్. దాంట్లో ఏఐలో యాక్సెస్ చేసే వాళ్ళు ఒక 60%. మంత్రి గారికి మరియు ఇక్కడ వచ్చేసిన జిహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓస్ మరియు ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ సూపర్వైజర్స్ మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈరోజు మేము నిన్న కార్యక్రమం అనుకున్నాం. ఫ్రైడే మీకు ఇనిషియేట్ చేసి జిహెచ్ఎంసీలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఈ ఏదైతే మన దగ్గర ఐఈసీ ఈరోజు మనం రిలీజ్ చేసినామో దీని గురించి, డాగ్ బైట్ గురించి, మరి డెంగ్యూ మాస్కిటో బ్రీడింగ్ సోర్స్ గురించి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని ఎలా మనము దోమల డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇటువంటి దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ఎలా మనం కాపాడుకోవాలి, మనం ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి, మనం ఎలా శుభ్రం ఉంచుకోవాలి ఇంటి లోపల, ఇంటి బయట అనే దాని మీద అవగాహన కోసం ఈ ఐఈసీ మీ ద్వారా ఈరోజు పబ్లిక్ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ ఇది ప్రతి పబ్లిక్కి మా వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు చూపించి అక్కడ ఉన్న దోమల యొక్క లార్వాను ఎలా నివారించాలి, ప్రతి శుక్రవారం వాళ్ళు ప్రతి వాళ్ళ యొక్క నీటిలో ఉన్న లార్వాని పడబోసి స్క్రబ్ చేసి మళ్ళీ కొత్త నీరును వాళ్ళు నింపుకునేటట్టు ఇది చేస్తున్నాం సార్. అదేవిధంగా మొన్న రీసెంట్గా బాగా వర్షాలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఈసారి దోమలు చాలా లార్వా ఉంది కాబట్టి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే పబ్లిక్కి ఒక మెసేజ్, ఒక్క ఫ్రైడే రోజు ప్రతి నిమిషాలు మన సిటీలో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ లార్వాని ఐడెంటిఫై చేసి ఆ లార్వా నిల్వ ఉన్న నీరును బయట పడబోసి దాన్ని మనము ఇది చేయగలిగితే మనకు ఈ డెంగ్యూ వ్యాధి నుంచి చాలా. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలందరికీ జిహెచ్ఎంసీ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతి ఇంటికి మరి జిహెచ్ఎంసీ పక్షాన మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజు రావడం కష్టం కాబట్టి అందరూ ఎవరికి వారే స్వీయంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి వారంకి ఒక్కసారి డ్రైడే, ఫ్రైడే కింద తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను లేదా వాటి ద్వారా ఏర్పడేటువంటి దోమల ఏర్పాటుకు సంబంధించి ఇతరత్ర ప్రమాదాలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ లాంటి ఇబ్బంది కలిగేటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విజ్ఞప్తితోటి జిహెచ్ఎస్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ను కూడా ఇస్తా ఉన్నది. దాని తదుపరి అన్ని రకాలుగా డాగ్ బైట్కు సంబంధించి కావచ్చు, డెంగ్యూకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల మీకు అవగాహన కలిగించే కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే హైదరాబాద్ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుండాలంటే ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకుని వేల లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే కొంత మన సమయము, కొంత ధనంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశాన్ని కోర్చి అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి జిహెచ్ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని హైదరాబాద్ ప్రజలందరూ తప్పకుండా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాం.